వెలుగు వర్షం రచన ఎద్దనపూడి సులోచనారాణి గారు. యువ మాసపత్రికలో దీపావళి ప్రత్యేక సంచికలో వెలువడింది. చదువుతున్నది దేవి. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. బయట తీక్షణంగా ప్రసరించే సూర్యకిరణాలని రవంత్ కూడా లోపలికి చొరబడనీయకుండా ఉన్న చిక్కటి అడవి అది. అక్కడ వేస్తున్న గాలి వడలు జలజరింప చేసేటట్టు వింత శబ్దాలు చేస్తోంది. నీడలు దట్టంగా ఉన్న ఆ చోట అది పగలేనని తెలియని ఈలకోళ్ళు స్వేచ్ఛగా శబ్దం చేస్తూ రాత్రి వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. అతి నిశ్శబ్దంగా ఉన్న ఆ శబ్దంలో నా బోట్ల శబ్దం నాకే విచిత్రంగా వినిపిస్తోంది. నాకు అక్కడ చెట్లకి పెనవేసుకుని ఉన్న లతల పచ్చదనం కూడా ముచ్చటగా ఉంది. ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వస్తుండగా అత్తయ్య అంది, సంజయ్, చీకటి పడకముందే ఇంటికి వచ్చాయి. ఆ అడవి చింతల తోపులో దెయ్యం ఉంది. కెమెరా తీసుకొని భుజానికి తగిలించుకుంటున్న నేను నవ్వుతూ అన్నాను, నిజంగానా? అయితే తప్పకుండా చీకటి పడిన తర్వాతే నేను ఆ చింతల తోపులో నుంచి వచ్చేస్తాను. నీ చిన్నప్పటి నుంచి మొండితనం రవంత్ కూడా మారలేదు. అత్తయ్య విసుక్కుంది. దెయ్యం కనిపిస్తుందా బావా? అత్తయ్య చిన్న కొడుకు మురళి నా చేయి పట్టుకొని ఉత్సాహంగా అడిగాడు. నా కళ్ళకి కనిపిస్తే ఫోటో తీస్తాలే. నా కంటికి కనిపించిన ప్రతిదీ ఈ కెమెరాలో బంధించగలను. కెమెరాని చేత్తో తడుముతూ సగర్వంగా అన్నాను, సంజయ్, నీకు పుణ్యం ఉంటుంది. ఈ ఊరు మంచిది కాదు. నీకు అవసరం లేని విషయాల్లో జోక్యం కలగజేసుకోకు. ఏది, మీ పత్రిక కోసం ఫోటోలు తీయడానికి వచ్చానన్నావు. 4 రోజులు మాతో సరదాగా గడిపావు. ఏ చెయ్యో కాలో విరగొట్టుకోకుండా మీ ఇంటికి నువ్వు వెళ్తే అదే 10,000. ఏ, మీ ఊరి దెయ్యం కాళ్ళు చేతులు విరగ్గొట్టి పంపిస్తుందా అన్నాను. నీకంతా పరిహాసమే. నువ్వు దెయ్యాన్ని చూసావా అత్తయ్య? అమ్మో, చూడడమే. చూస్తే ఇంకా బ్రతుకుంటానా? నా గుండె పగిలి అక్కడే చచ్చిపోయి ఉండేదాన్ని. అత్తయ్య గుండెల మీద చెయ్యేసుకుని కళ్ళు పెద్దవి చేస్తూ అంది, ఎందుకు చనిపోవాలి? దెయ్యం అనేదాన్ని భయంకరంగా వికృతంగా మనం ఊహించుకోవడంతో ఈ భయం అంతా ఏర్పడుతోంది. దెయ్యం అంటే ఎవరు? ఆఫ్టర్ ఆల్ మనలాంటి మనిషి అంశమే కదా. ఏమో బాబు, నువ్వు ప్రతిదీ ఇలాగే తర్కం చేస్తావు. నీకు నేను జవాబు చెప్పలేను. తర్కం కాదత్తయ్యా, ఒకసారి నీకు నువ్వే ఆలోచించుకో. దయ్యాన్ని ఎప్పుడూ నువ్వు చూడలేదు. కనీసం చూసిన వాళ్ళు కూడా ఎవ్వరూ నీకు తటస్థపడనే లేదు. దయ్యం గురించి ఎవరో అన్నది నువ్వు 10ంతలుగా ఊహించుకున్నది మాత్రమే నిజం. నువ్వు భయపడేది దయ్యానికి కాదు, నీలో ఉన్న పెరికితనానికి. మురళి కుతూహలంగా నా వైపు తల్లి వైపు చూస్తున్నాడు. వాడి కళ్ళల్లో తల్లి మాటలకి భయం, నా తర్కం పట్ల ఆసక్తి స్పష్టంగా కనిపిస్తోంది. బావా, నేను కూడా నీతో రానా అన్నాడు. రాత్రి వేళ చింతల తోపు నుంచి నాతో పాటు రాగల ధైర్యం ఉంటే రా. వాడా ఒట్టి పిరికి సన్యాసి, వాడెందుకులే అన్నదే అత్తయ్య. వాడి పిరికివాడు కాదు, నువ్వు పిరికివాడిగా వాడిని తయారు చేస్తున్నావు అన్నాను బయలుదేరుతూ. సంజయ్, త్వరగా వచ్చాయి. గేటు దాటుతూ ఉంటే వరండాలోంచి అత్తయ్య మళ్ళీ హెచ్చరికగా కేక పెట్టింది. అలాగే అన్నాను. చాలా చిన్న పల్లెటూరు అది. అన్నీ కలిపి 100 ఇళ్ళు కూడా లేవు. కానీ ఆ 100 ఇళ్లలోనే కుల మత వివక్షత స్పష్టంగా ఉంది. ఆ కాస్త ఊరికే 2 చిన్న దేవాలయాలు, ఒక మసీదు ఉన్నాయి. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అది. మావయ్య ఫారెస్ట్ కాంట్రాక్టర్గా వచ్చి ఇక్కడ స్థిరపడిపోయాడు. 2 ఏళ్ల క్రితమే సంసారం మొత్తం ఇక్కడికి తరలించాడు. అత్తయ్య ఏదో నెపం మీద నెలకు ఒకసారైనా హైదరాబాద్ వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడల్లా మీ మావయ్య నన్ను తీసుకెళ్ళి ఆ అడవిలో పడేశారు అని ఫిర్యాదు చేస్తూనే ఉంటుంది. ఆ ఊరు చుట్టుపక్కల కమ్ముకున్న అడవి, ఆ నిశ్శబ్దం గురించి మావయ్య ఎప్పుడూ చెప్తూనే ఉంటాడు. నాకు ఎన్నాళ్ల నుంచో ఈ ఊరు రావాలని. నేను నవభారత్ అనే పత్రికలో 10 ఏళ్లుగా పనిచేస్తున్నాను. ఆ పత్రిక నెల నేను నిర్వహించే ఫోటో ఫీచర్ హైలైట్. దేశంలో ఉన్న దుర్మార్గాన్ని, అరాచకాల్ని, మూఢనమ్మకాలను వాడిగా దుయ్యబట్టడం నా ధ్యేయం. ఈ దేశంలో నాలాగా పాత తరంతో, పాత సాంప్రదాయాలతో పేచీ పడుతున్న కొత్త తరం వాళ్ళు చాలామంది ఉన్నట్టున్నారు. నేను నిర్వహించే ఈ శీర్షిక అత్యల్ప వ్యవధిలోనే అందరినీ ఆకట్టుకుంది. క్రమంగా నవభారత్కి నా ఫోటో ఫ్యూచర్ జీవనాడి అయింది. పత్రికా యాజమాన్యం నేను అడగకుండానే నా జీతం పెంచారు.
నాకు ఈ దేశంలో ఏ మూలకు వెళ్ళాలన్నా వారే సదుపాయాలు కలగజేస్తారు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి ఫోటోలు పిచ్చి ఉండేది. నా 12వ ఏట మా నాన్న నాకు ఒక గొప్ప కెమెరా బహుమతిగా ఇచ్చారు. ఆ రోజున నేను పొందిన ఆనందం అనిర్వచనీయమైంది. నా జీవితానికి ఈ కెమెరా అనేది ఒక రాచబాట వేస్తుందని నా కుటుంబంలో ఎవ్వరూ అనుకోలేదు. తర్వాత ఫోటోగ్రఫీలో నాకెన్నో బహుమతులు వచ్చాయి. కిందటి సంవత్సరమే ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ కూడా లభించింది. ఇప్పుడు నన్ను ఎంతోమంది పత్రికల వాళ్ళు ఉద్యోగం ఇస్తాం రమ్మనమని పిలుస్తున్నారు. నాకు కార్లు ఇస్తారట, మెడలు ఇస్తారట, నన్ను ఫారెన్ కరెస్పాండెంట్గా పంపిస్తారట. నాకు అవసరం లేదన్నాను. మేడలో కూర్చునే తీరుబడి, కారులో షికారుగా తిరిగే వ్యవధి నాకు లేనే లేవు. నేను ఒక దేశ సంచారిని. నా దేశంలో నేను చేయగలిగిన పని ఎంతో ఉండగా ఫారెన్ నేనెందుకు వెళ్ళాలి? నా ఈ ఆలోచన వాళ్ళకి నచ్చలేదు. నాకు తిక్క శంకరయ్య అని బిరుదు ఇచ్చారు. క్రితం నెలలో నేను తన గోడౌన్లో దాచి ఉన్న బియ్యం బస్తాలని నేను ప్రాణాలకు తెగించి దానిలో దూరి ఫోటోలు తీసి పేపర్లో వేసి సేట్ పన్నాలాల్ని పోలీసులకు పట్టించినప్పుడు అతను ఎలాగో అవస్థపడి విడిపించుకున్న తర్వాత సరాసరి నా దగ్గరకు వచ్చాడు. కరచాలనం కోసం చేయి చేస్తూ నేనంత పకడ్బందీగా కాపలా పెట్టినా కూడా నువ్వు లోపలికి ఎలా వెళ్ళగలిగావో నాకు అర్థం కావడం లేదు అని నా కెమెరాని చూస్తూ, సంజయ్ వేటగాడి చేతిలో తుపాకీని చూస్తే అడవి మృగాలకి ఎంత భయమో నీ చేతిలో ఈ కెమెరా చూస్తే మాకంత భయం అన్నాడు. ఆయన మాటల్లో ప్రశంస లేదు, యథార్థం ఒప్పుకునే నిర్భీతి ఉంది. నాకెంతో ఆనందంగా అనిపించింది. నేను నడుస్తున్న చోట రాను రాను అడవి దట్టమై నా చుట్టూ వ్యాపించినంత దగ్గరగా ఉంది. తన అరచేతిలో నన్ను పట్టుకొని చూస్తోంది అన్నంత చిక్కగా ఉంది. దాన్ని చూస్తున్న కొద్దీ నా మనసులో మిగతా ఆలోచనలు తొలగిపోయి ఏకాగ్రత రాసాగింది. నేను అప్పుడప్పుడు ఋతుగానం అనే శీర్షికతో ప్రకృతిలో ఉన్న రకరకాల ఋతువుల్ని ఫోటోలు తీస్తాను. ఎప్పుడు యథార్థ గాథలు, పచ్చి నిజాలు, వికృత వ్యవస్థలు తీసి విసిగిపోయిన నాకు ప్రకృతి ఆలపిస్తున్న రాగాల్లాగా ఉండే ఈ ఋతువుల్ని తీయడం అంటే ఎంతో హాయిగా ఆనందంగా ఉంటుంది. ఈసారి నేను నిర్వహిస్తున్న శీర్షిక పేరు నింగి నేల. దీన్ని రకరకాల భంగిమల్లో తీయాలి. పత్రిక తెరిచిన ప్రతి మనిషి, చిన్నవాళ్ళు వయోవృద్ధులు భేదం లేకుండా ఈ ఫోటోలు చూడగానే పరిసరాలు, తన సాధక బాధకాలు మర్చిపోవాలి. నా చిటికన వేలు పట్టుకొని నేను తీసుకువెళ్తున్న సుదూర తీరాలకి నాతో పాటు వచ్చేటట్టుగా ఉండాలి. పాఠకుడిని నేను చూడకపోయినా, నన్ను పాఠకుడు ఎరగకపోయినా నేను అతనికి నా ఫోటోల ద్వారా ఈ ఆనందం పంచడం, అతను నాకు ప్రశంసని అందివ్వడం అనే ఈ అనుబంధం పెనవేసుకుపోవాలి. మొదట నేను ఈ వృత్తిలోకి ప్రవేశించేటప్పుడు నా ఆనందం కోసం నేను ఈ పని చేసిన రాను ఇప్పుడు ఈ ఆనందం ఇంకొకరితో పంచుతున్నాను. నా కోసం వారు నెల వేచి చూస్తున్నారనే ఆలోచన నాకెంతో ఆనందాన్ని, పట్టుదలని కలిగిస్తోంది. సాధ్యమైనంత అందంగా ఈ ఫోటోలు తీసి నా పాఠకుల్ని ఆనందపరచాలనేదే నాకు తెలియకుండానే నాకు ఒక ధ్యేయం అయిపోయింది. నేను ఒక ఎత్తైన చోట్లో నిలబడి కెమెరా భుజా నుంచి తీసి కంటికి దగ్గరగా పెట్టుకుని ఆ అడవి అంతా చూడసాగాను. చెట్ల కొమ్మలు చిరుగాలికి అలవోకగా తలలాడిస్తున్నాయి. కెమెరాలో నుంచి అతి నాజూకుగా ఉన్న పూలు ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. కొన్ని అడవి తీగలు మనిషిని పెనవేసుకున్న మూఢ నమ్మకాల్లాగా, ఛాందస భావాల్లాగా అతి దట్టంగా పెరిగి ఉన్నాయి. అటు ఇటు అజంతా సుందరి శరీరంలో ఒంపు సొంపులు అతి జాగ్రత్తగా గమనిస్తున్న ఆర్టిస్టు దృష్టిలాగా అడవి అందాలు వెతుకుతున్నట్టుగా అతి మెల్లగా కదలాడుతున్న నా కెమెరా ఒక చోట ఆగిపోయింది. నేను ఎత్తు ప్రదేశంలో నిలబడి ఉన్నాను. అక్కడి నుంచి దిగువగా దాదాపు లోయలా ఉన్న ఆ చోట ఒక నీటి చలమ ఉంది. చుట్టూ కమ్ముకొని ఉన్న చెట్లు శిఖరాగ్రాలని ఎలా తప్పించుకొని జొరబడ్డాయో సూర్యకిరణాలు ఆ నీటి మీద పడి తళతళా మెరుస్తున్నాయి. నేను క్షణంసేపు సర్వం మర్చిపోయిన వాడిలాగా ఆ సుందర దృశ్యం చూస్తున్నాను. పచ్చటి కొమ్మల మధ్య నుంచి
దూసుకు వస్తున్న కాంతి నింగినుంచి వచ్చి నేలను తాకుతున్న వెలుగు నావలాగా ఉంది. నేను జాగ్రత్తగా కెమెరాని అడ్జస్ట్ చేసి అత్యంత ఏకాగ్రతతో దాన్ని ఫోటో తీస్తున్నాను. అంతలో ఎక్కడో భౌభౌమన్న కుక్క అరుపు వినిపించింది. ఆ వెంటనే అతి భయంకరమైన శబ్దం అయింది. అది సకలింపో ఇకిలింపో అర్థం కానంత దారుణంగా ఉంది. ఆ శబ్దం చేసింది మనిషో మృగమో తెలియడం లేదు. అధాలాపంగా ఉన్న నేను ఉలిక్కిపడ్డాను. ఆ భయంకరమైన శబ్దం అతి నిశ్శబ్దంగా ఉన్న ఆ అడవిలో మారు మ్రోగి ప్రతిధ్వనించాయి. నేను ఫోటో తీయడం మానేసి చుట్టూ చూశాను. ఎక్కడా ఏ అలకడి వినిపించలేదు. ఆ క్షణంలో ఆ అడవి కూడా నాలాగే ఊపిరి బిగబట్టి చూస్తోందా అన్నంత మౌనంగా నిశ్శబ్దంగా ఉంది. నేను కెమెరాతో చూస్తూ ఆ శబ్దాన్ని ఏ మూల నుంచి వస్తోందా అన్నట్టు వెతకసాగాను. ఎంతసేపటికి మళ్ళీ ఎలాంటి చప్పుడు అవ్వలేదు. ఇంతలో మువ్వల గంటలు మోగుతున్న శబ్దం దూరం నుంచి వినిపించింది. అది రాను రాను దగ్గరైంది. రెండెడ్ల బండి ఒకటి వస్తోంది. ఇసుకలో బండి చక్రాలు సర్రుమన్న చప్పుడు, ఎడ్ల కదలికలో మెడలో మువ్వల పట్టి జంటగా లయగా ప్రతిధ్వనిస్తున్నాయి. సూర్యాస్తమయం కావస్తోంది. బండి అతను అడవిలో నన్న నిశ్శబ్దాన్ని భంగపరచాలి అన్నట్టుగా అవసరం లేకపోయినా హే హే నడు నడు అని ఎడ్లని అదిలిస్తున్నాడు. ఎంతలో హఠాత్తుగా మళ్ళీ కుక్క అరుపు వినిపించింది. దానితో కలిపి అతి భయంకరంగా ఉన్న ఆ శబ్దం మళ్ళీ ఆ అడవి నిశ్శబ్దాన్ని చీలుస్తున్నట్టుగా ప్రతిధ్వనించింది. ఆ అరుపుకి ఎడ్లు బెదిరినట్లుగా, అడుగు ముందుకు వేయలేనట్టుగా ఆగిపోతున్నాయి. బండిలో నుంచి గొల్లున ఆడవాళ్ల ఏడుపు వినిపించింది. అమ్మగారు అమ్మగారు అమ్మగారు! బండి అతను గొడవగా పిలుస్తున్నాడు. అస్పష్టంగా మాటలు వినిపించాయి. బండి ఆగిపోయింది. ఆడవాళ్ళు ఉన్నారు. గలాబాగా ఉంది. నేను కెమెరా మూసి బండి దగ్గరికి వెళ్ళాను. అమ్మా కమలా కమలా! పెద్దావిడ గొంతు ఏడుస్తూ పిలుస్తోంది. అక్క అక్క! చిన్నపిల్ల గొంతు వినిపించింది. ఏమిటి? ఏమైంది? వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను. బండి అతను నన్ను గుర్తుపట్టాడు. ప్రాణం లేచి వచ్చినట్టుగా చూస్తూ, బాబుగారు మీరా? ఆ దెయ్యం అరుపులకి మా అమ్మగారు మూర్చిపోయారండి. అసలే బాలింతరాలు అన్నాడు. నేను బండిలోకి తొంగి చూశాను. 25 సంవత్సరాల యువతి ఫిట్ వచ్చినట్టుంది. నోటి వెంట చొంగ కారుతోంది. గుప్పిళ్ళు బిగించి ఉన్నాయి. కాళ్ళు చేతులు గిలగలా కొట్టుకుంటోంది. పక్కనున్న పెద్దావిడ పసిబిడ్డను ఎత్తుకునుంది. ఆవిడ ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఓరి దేవుడా, ఈ దెయ్యం నా బిడ్డను పొట్టనెట్టుకుందిరా అంటోంది. మీరు ఆ పాపాయిని నాకిచ్చి ఆవిడని పట్టుకోండి అన్నాను. ఆవిడ పసిపిల్లని నాకిచ్చి కూతురు కాళ్ళు చేతులు కదలకుండా పట్టుకుంది. నేను బిడ్డని ఎత్తుకుని బండి పోనీ అన్నాను. బండి కదిలింది. నేను బండి వెంటే నడిచాను. బండి ఆ ఊరి పూజారి ఇంటి ముందు ఆగింది. ఆ ఫిట్ వచ్చిన అమ్మాయి పూజారి గారి కోడలట. ఆ పెద్దావిడ అమ్మాయి తల్లి. బండి చూడగానే పూజారి పరిగెత్తుకొచ్చాడు. మూర్ఛపోయిన కోడల్ని కొడుకు సహాయంతో దింపి లోపలికి చేర్చారు. ఏదేదో వైద్యం చేస్తున్నారు. చిన్న పల్లెటూరేమో నిమిషాల మీద పూజారి గారి కోడల్ని దెయ్యం ఆవరించింది అనే వార్త అందరికీ తెలిసిపోయింది. ఆడ మగ చిన్న పెద్ద చేస్తున్న పనులు వదిలి బెలబెలమంటూ వచ్చి ఆ ఇంటి ముందు మోగారు. వారిలో ఒక అతనికి పూనకం వచ్చింది. అతను గణాచారుట. దెయ్యం తరచుగా అతని ఒంటి మీదకు వచ్చి ఆ ఊరి వాళ్ళు తనకి చేయవలసిన మర్యాదల గురించి ఆజ్ఞలు జారీ చేస్తుందట. గణాచారికి పూనకం రాగానే పూజారి అతని ముందు నేల మీద సాష్టాంగ పడ్డాడు. అమ్మా చెప్పు, నీకేం కావాలి? నా కోడల్ని వదులు, నీ కాళ్ళు పట్టుకుంటాను. పూజారి గణాచారి కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. ఒరేయ్, నీ మనవరాలకి నా పేరు పెట్టలేదురా. ఇది నాకు అవమానం. నా పేరు పెట్టాలని చెప్పాను కదా. పొరపాటు అయింది తల్లి, నీ పేరే పెట్టుకుంటాను సరేనా? పెడి పెడిమని చెంపలు వాయించుకున్నాడు. పౌర్ణమి నాడు సంతర్పణ చెయ్యాలరా. అలాగే. గణాచారి ఊగాడు. వేపమండలు ఊపాడు. మంచి గంధం రాశారు. నేను అతని పూనకాన్ని వినోదంగా చూస్తున్నాను. నాకు ఆ గణాచార్యం చూస్తుంటే మనుషులు మామూలుగా ఉండకుండా కొంతమంది ఎందుకు ఇలా అవుతారా అని అనిపించసాగింది. అతను కళ్ళు మూసుకుని ఊగుతూ ఉండగా వివిధ భంగిమల్లో ఫోటోలు తీశాను.
ఆడవాళ్ళు అతనికి హారతలు ఇస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు. ఏమిటేమిటో అడిగి జవాబులు చెప్పించుకుంటున్నారు. పూజారి గారి ఇంటి ముందు సందడి సద్దుమణిగి ఎక్కడ వారు అక్కడికి వెళ్ళేసరికి రాత్రి 10 గంటలైంది. అత్తయ్య మాకు భోజనం వడ్డించింది. మురళిని కాళ్ళు కడుక్కు రమ్మంటే దొడ్లోకి వెళ్ళడానికి భయపడ్డాడు. నేను తోడు వెళ్ళాను. అయినా వాడి చూపు బెదురుగానే ఉన్నాయి. సరిగ్గా కడుక్కోకుండానే ఒక్కంగలో లోపలికి వచ్చేశాడు. అత్తయ్య నాకు నెయ్యి వడ్డిస్తోంది. చూసావా, దెయ్యాలు గియ్యాలు ఏమీ లేవన్నావు, ఇప్పుడైనా ఒప్పుకుంటావా? అన్నం తింటున్న నేను వెంటనే జవాబు చెప్పలేదు. ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడతాడే అన్నాడు మామయ్య. మామయ్య, నువ్వు కూడా ఆ దెయ్యం గురించి నమ్ముతావా? అందరూ నమ్ముతుంటే నేనెందుకు నమ్మకుండా ఉండాలి? నమ్మాను అంటే సరిపోలే. అత్తయ్య నా వైపు సగర్వంగా చూసింది. నేను మంచినీళ్ళు తాగి గ్లాస్ కింద పెడుతూ అన్నాను, సరే అత్తయ్య, మీ ఊళ్ళో దెయ్యం ఉన్నమాట నిజమే, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ నేను దాన్ని కళ్ళారా చూసి కానీ ఈ ఊరు నుంచి వెళ్ళను, సరేనా? అత్తయ్య నా వైపు విచిత్రంగా చూసింది. ఆ రాత్రి అత్తయ్య కూడా భోజనం ముగించుకొని కూర్చుని తమలపాకులు వేసుకుంటుండగా వచ్చి ఆవిడకెదురుగా కూర్చుంటూ అడిగాను, అత్తయ్య, ఆ దెయ్యం ఆడదని మీకెలా తెలుసు? ఎందుకు తెలీదు? ఆ దెయ్యం ఎవరో ఏమిటో, అసలు ఆ వ్యక్తి ఎందుకు దెయ్యమైంది? ఈ ఊళ్ళో పాలు తాగే పసిపిల్లలు కూడా తెలుసు. నేను ఈ ఊరి వాడిని కాను కదా, నాకు తెలియదు, చెప్పు అన్నాను. అత్తయ్య తమలపాకులకి సున్నం రాసి చీలుస్తూ చెప్పసాగింది. ఆ దెయ్యం పేరు సావిత్రి. సావిత్రి అంటే ఈ ఊర్లో సాతాని గోపయ్య కూతురు. చిన్నప్పుడే పెళ్లి చేసి అత్తారింటికి పంపారు. 3వ నాటికి మొగుడు పోయి ముండమోసి పుట్టింటికి వచ్చింది. ఈ ఊరికి ఒక సన్యాసి వచ్చాడు. అతనితో సావిత్రికి సంబంధం ఏర్పడింది. సావిత్రి అతని దగ్గర బాగా మంత్రాలు తంత్రాలు నేర్చింది. ఆ సాధువు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఊరి వాళ్ళ మీద ప్రయోగించడం ప్రారంభించింది. అందరూ కొన్నాళ్ళు భయంతో భరించారు. చివరికి రాళ్లతో కొట్టి చంపారు. చచ్చిన తర్వాత మరీ పగబట్టింది. దెయ్యమే ఈ ఊరి వాళ్ళని పిక్కు తింటోంది. అప్పుడు మనిషి కాబట్టి చంపగలరు, ఇప్పుడు దెయ్యాన్ని ఏం చేయగలరు? సావిత్రి బ్రతికుండగా దాని దగ్గర ఒక నల్లటి కుక్క ఉండేది. అది ఇప్పుడు ఆ అడవిలోనే తిరుగుతూ ఉంటుంది. ఆ కుక్కని చూస్తే అందరికీ భయమే. ఈ కథ నాకు చిత్రంగా గమ్మత్తుగా ఉంది. నేను లేచి పడుకోవడానికి వెళ్తుంటే అత్తయ్య వెనక నుంచి అడిగింది, ఫోటోలు తీసుకోవడం అయిందా? ఊరు ఎప్పుడు వెళ్తున్నావు? ఇంకా 2-3 మిగిలిన్నాయి, అవి తీసుకోగానే వెళ్ళిపోతాను అన్నాను. మర్నాడు మళ్ళీ అడవిలోకి వెళ్ళాను. ఆ నీటి చలమని ఫోటో తీయడానికి ఆ ఎత్తు ప్రదేశం మీద నిలబడ్డాను. నేను కెమెరాలో నుంచి తదేకంగా చూస్తున్నాను. సూర్యకిరణాలు నిన్న అంత అందంగా పడడం లేదు. మెల్లగా అటు ఇటు కదులుతున్న నా కెమెరా హఠాత్తుగా ఆగిపోయింది. అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న నీళ్లు కదలసాగాయి. దానికి కారణం ఏమిటా అన్నట్లు కెమెరాతోనే ఆ జగ అంతా వెతకసాగాను. కుడివైపుకి నీళ్లు కదులుతున్నాయి. నా కెమెరా అక్కడే ఆగిపోయింది. ఆ నీళ్లు అక్కడ అలా ఎందుకు కదులుతున్నాయి? నేను తదేకంగా అట్టే చూస్తున్నాను. నీళ్ల మీద నల్లగా ఏదో తేలుతూ కనిపించింది. అది నల్లటి జుట్టు అని కాసేపటికి అర్థమైంది. తర్వాత మెల్లమెల్లగా శరీరం పైకి తేలింది. సన్నగా ఉన్న ఒక యువతి నీళ్లలో నుంచి పైకి లేచింది. చెట్టు చాటున కుండ తీసుకుని నీళ్లు ముంచుకుంది. ఆ నీళ్ల కడవ తీసుకుని నీళ్లలో నుంచి దట్టంగా ఉన్న చెట్లలోకి వెళ్ళిపోయింది. ఆమె వెంట నల్లటి కుక్క వెళ్ళింది. అంతా త్రుటిలో జరిగిపోయింది. ఎవరా యువతి? అడవిలో ఒంటరిగా ఎలా ఉంటుంది? నేను ఆ నీటి చలమ దగ్గరికి వెళ్ళాలని చూశాను, కానీ ఆ చెట్లు తీగలు బొత్తిగా అసంభవం అని నిరూపించాయి. మరి ఆ అమ్మాయి అక్కడికి ఎలా వెళ్ళింది? ఆ సాయంత్రం రాగానే అత్తయ్యకి వార్త వినిపించాను. అత్తయ్య ముఖం వెలవెలబోయింది. నువ్వు మళ్ళీ ఆ చోటుకి వెళ్ళకు అంది. ఎందుకని? నేను ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుని తీరతాను అన్నాను. అత్తయ్య భయంగా చూస్తూ నా చేయి గట్టిగా పట్టుకుంది. సంజయ్, నీకు పుణ్యం ఉంటుంది. మళ్ళీ పొరపాటును కూడా అలా అనకు. నీకు కనిపించిన వ్యక్తి మనిషి కాదు, సావిత్రి, దెయ్యం. అప్పుడప్పుడు ఈ ఊరి వాళ్ళకి అలాగే కనిపిస్తూ ఉంటుంది. నాన్సెన్స్ అన్నాను. ఆ అమ్మాయి సావిత్రి. చచ్చిపోయిన సావిత్రి కంటికి ఎలా కనిపిస్తుంది? అసంభవం అనుకున్నాను. అడవిలోకి వెళ్ళనని అత్తయ్యకి వాగ్దానం చేశానే కానీ వెళ్లకుండా ఉండలేకపోయాను. నాకు సావిత్రి కనిపించింది అనే వార్త మా అత్తయ్య ద్వారా అప్పటికే ఊరంతా తెలిసిపోయింది. వరుసగా 2 రోజులు వెళ్ళి అక్కడే కాపలా వేశాను.
ఈసారి నా వెంట మామయ్య, పూజారి గారు కూడా వచ్చారు. కానీ ఎంతసేపు కూర్చున్నా మాకెవరూ కనిపించలేదు. 3వ రోజు వాళ్ళు రాలేదు. నేనే వెళ్ళాను. కెమెరాతో చూస్తుంటే అక్కడ ఇసుకలో పాదాల గుర్తులు కనిపించాయి. ఆ వ్యక్తి వచ్చి వెళ్ళిపోయిందన్నమాట. అవును, దెయ్యాలు గాల్లో ఎగురుతాయి అంటారే, పాదాలతో మనుషుల్లా నడుస్తాయా? నేను నిరాశ చెందకుండా రోజు అడవికి వస్తూనే ఉన్నాను. రోజు కొద్ది కొద్దిగా కొమ్మలు నరికి ఆ నీటి చలమ వైపు దారి వేస్తున్నాను. ఓ రోజు ఇలా చేస్తుండగా హఠాత్తుగా వెనక నుంచి నా నెత్తి మీద పెడియమని బలంగా దెబ్బ పడింది. నేను కెవ్వుమని 2 చేతులతో నెత్తి మీద పట్టుకున్నాను. మరు నిమిషంలో నా చేతులు 2 తడిగా అయినాయి. నా తలలో నుంచి రక్తం రాసాగింది. అది నా నుదుటి మీదకి, చెవుల పక్కలకి నీళ్లలా కారుతోంది. నేను ఎంతో ప్రయత్నం మీద ప్రాణాలు బెగబట్టినట్టుగా నడుస్తూ ఇంటికొచ్చాను. రక్తసిక్తమైన బట్టలతో ఉన్న నన్ను చూడగానే అత్తయ్య చేసిన గొడవ అంతా ఇంతా కాదు. ఇది ఆ దయ్యం చేసిన పనే అని ఆవిడ నమ్మకం. ఈ మూఢ నమ్మకాల నుంచి వాళ్ళకి విముక్తి లేదు. మామయ్య పక్క ఊరు తీసుకెళ్ళి నా తలలో కుట్లు వేయించి కట్టు కట్టించి తీసుకొచ్చారు. అత్తయ్య నా పెట్టెలో బట్టలన్నీ సర్ది రైల్వే స్టేషన్కి బండి సిద్ధం చేయించింది. సంజయ్, ఈ ఊళ్ళో నువ్వు ఇక ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. వెంటనే వెళ్ళిపోవాలి అంది. ఎందుకని అత్తయ్య? దెయ్యానికి భయపడా? నేను నీకు జవాబు చెప్పలేను. దయ్యుంచి వెళ్ళిపో. నేను చూసిన వ్యక్తి నిజంగా దెయ్యమే అని రుజువైతే నేనే వెళ్ళిపోతాను. నువ్వు చెప్పనవసరమే లేదు. జ్వరంతో ఉన్న నన్ను వెళ్ళిపోమనడానికి మామయ్య మనసు అంగీకరించలేదు కాబోలు. జ్వరం తగ్గగానే పంపించేద్దాంలే అన్నాడు. 2 రోజుల్లో జ్వరం తగ్గింది. తలకి ఉన్న కట్టు ఊడదీసేశాను. సావిత్రి దయ్యం నన్ను చావు దెబ్బ కొట్టిందని తెలియగానే ఊరంతా చూడ్డానికి వచ్చారు. గణాచారి కూడా వచ్చాడు. నిజంగా నీకు దయ్యం కనిపించిందా బాబు అని అడిగాడు. పూనకం లేకుండా ఉన్న ఇతన్ని చూస్తే గమ్మత్తుగా ఉంది. కళ్ళ కొసల వరకు కాటుక దిద్దుకున్నాడు. నుదుట వైష్ణవ నామాలు పెట్టుకున్నాడు. జుట్టు పొడుగ్గా పెంచుకున్నాడు. హఠాత్తుగా చూస్తే హరిదాసులాగా ఉన్నాడు. నువ్వు అడవిలోకి వస్తే నీకు కూడా చూపిస్తాను అన్నాడు. అప్పటికి ఆ ఊళ్ళో చాలామంది అడవిలో కొమ్మల చాటునున్న ఆ నీటి చలమని చూసొచ్చేవారుట. సావిత్రి బ్రతుకున్నప్పుడు నీకు తెలుసా అన్నాను. తెలుసు, చాలా మంచి పిల్ల. ఈ ఊరి వాళ్లే బలవంతంగా చంపేశారు అన్నాడు. ఆ రోజు సాయంత్రం నేను మళ్ళీ అడవిలోకి బయలుదేరాను. మధ్యాహ్నం అంత బాగా ఎండ కాసింది. నేను అడవిలోకి వచ్చి ఫోటోలు తీసుకున్నాను. చూస్తుండగానే చీకటి పడింది. నేను ఇంటికి బయలుదేరుతుండగా ఆ చుట్టుపక్కల ప్రదేశం చీకట్లు కమ్ముకుంది. హఠాత్తుగా పెద్ద వర్షం రాసాగింది. మెరుపులు, ఉరుములతో వాతావరణం భయంకరంగా అయింది. నేను దారి తప్పాను. ఆ అడవిలో నేను ఎటు వెళ్తున్నానో నాకే తెలియడం లేదు. తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పుట్టాయి. ఎత్తు మీద నడుస్తున్న నాకు హఠాత్తుగా కాలు జారింది. నాకేమైందో తెలుసుకునే లోపలే కొన్ని గజాలు దొర్లిపోయాను. నేను ఎక్కడికి జారానో నాకే తెలియదు. కాళ్ళు చేతులు స్వాధీనంలో ఉన్నాయా లేదా అని చూసుకున్నాను. బాగానే ఉన్నాయి. మెడలో కెమెరా తడుముకున్నాను. అది కూడా యథాస్థానంలోనే ఉంది. నేను కూర్చున్నాను. నా చేతిలో బ్యాటరీ లైట్ కూడా లేదు. క్షీణిపాతంలా పడుతున్న ఈ వాన తగ్గే వరకు వేచి చూడడం మినహా నాకింకేం మార్గం కనిపించలేదు. ఉన్నట్టుండి మెరుపు మెరిసింది. నా కళ్ళ ముందు నీటి చలమ జిగేలుమని మెరిసి మాయమైంది. నేను తెల్లబోయాను. ఆనందం, భయం, ఆందోళన నన్ను చుట్టుముట్టాయి. నేను కాలు జారి దొర్లడంలో నీటి చలమకు దగ్గరికి వచ్చాను. నేను చూసింది యథార్థం అవునా కాదా? లేచి 4 అడుగులు వేశాను. కాళ్ళకి నీళ్లు తగిలాయి. సందేహం లేదు. మళ్ళీ చటుక్కున ఒక మెరుపు మెరిసింది. నాకు అభిముఖంగా చెట్ల సముదాయం కనిపించింది. నేను వాటిని గుర్తుపెట్టుకుని గుడ్డివాడిలాగా చేతులతో తడుముకుంటూ అటు నడవసాగాను. చెట్ల దగ్గరికి వచ్చిన నాకు సుదూరంగా వెలుతురు కనిపించింది. నేను ప్రాణం లేచి వచ్చినట్టుగా చెట్ల తీగలను తప్పించుకుంటూ ఆ వెలుగు రేఖల వైపు నడవసాగాను. దగ్గరికి వచ్చిన కొద్దీ అది ఒక పాడుబడిన దేవాలయంలాగా స్పష్టంగా తెలియసాగింది. నేను చూసిన ఆ కాంతి గుడి లోపల నుంచి వస్తోంది. అది మంటలా రెపరెపా మండుతోంది. వానధారలు నా తలలోంచి బుగ్గల మీదకు, పెదవుల మీదకు జారుతున్నాయి. నేను వాటిని చేత్తో తుడుచుకుంటూ వడివడిగా అటువైపు వెళ్ళాను.
లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మనుషులున్నారు, పర్వాలేదు అనే ధైర్యం వచ్చింది. మెట్టెక్కబోతున్నాను. నేను హఠాత్తుగా ఆగిపోయాను. లోపల వాళ్ళు మాట్లాడుకోవడం లేదు, పోట్లాడుకుంటున్నారు. ఒక స్త్రీ కంఠం ఏడుపుతో అర్థిస్తున్నట్టుగా అంటోంది, నీకు పుణ్యం ఉంటుంది. ఇక్కడ ఇంకా ఇలాగే కొద్ది రోజులు ఉంటే నాకు పిచ్చెక్కిపోతుందేమోనని భయమేస్తోంది. ఈ దెయ్య బ్రతుకు బ్రతకలేక చచ్చిపోతున్నాను. రోజుల తరబడి ఒక్కదాన్ని గుళ్ళో ఉండడం నా వల్ల కావడం లేదు. నన్ను ఊరికి రాని, నేను బ్రతుకున్నానని చెప్పని. సావిత్రి, మతిపోయినట్టు మాట్లాడుకు. నువ్వు చచ్చిపోయావని, దెయ్యం అయినావని వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఈసారి నువ్వు కనిపిస్తే ప్రాణాలతో వదలరు. ఆ పురుషకంఠం నాకు చిరపరిచితమే, కానీ ఆ వ్యక్తి ఎవరో వెంటనే గుర్తు రావడం లేదు. సావిత్రి ఏడుస్తున్న ధ్వని వినిపించింది. ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఆ రోజు ఊరి వాళ్ళు నా గుడిసె తగలబెట్టినప్పుడే ఎందుకు చచ్చిపోలేదా అని అనుకుంటున్నాను. ఇప్పుడు నీకేమైంది? ఏమైందా? రోజుల తరబడి ఈ పాడుబడ్డ గుడ్లో ప్రేతంలాగా బ్రతుకు వెళ్ళదీయాలి అంటే నేను ఎంత యాతన పడుతున్నానో తెలుసా? నేను వస్తూనే ఉన్నావు. వారానికో 10 రోజులకో ఒకసారి. ఇట్లా ఒంటరిగా ఉండాలంటే నాకు భయం వేస్తోంది. ఏ దొంగ అయినా వస్తే, ఏ పురుగైనా నన్ను కరిస్తే నాకు దిక్కేమిటి? ఈ ఛాయలకి మానవ మాతృలు ఎవ్వరూ రారు. అట్లాగే చెప్పి నమ్మించావు. మరి ఆ ఫోటోలు తీసే అబ్బాయి ఎలా వచ్చాడు? వాడో త్రాష్టుడు. అందుకే నెత్తి మీద చావ బాది బుద్ధి చెప్పానుగా. నాకేమిటో భయం వేస్తోంది. నన్నేం చేయమంటావు చెప్పు. నేను నిజంగా కావాలని ఉంటే నేను చనిపోలేదని ఊరి వాళ్ళకి చెప్పు. అమ్మో, నా వల్ల కాదు, నన్ను చంపేస్తారు. వస్తా, రేపు వస్తాలే. పొద్దుపోయింది, పడుకో. నేను చీకట్లోంచే తొంగి చూశాను. ఆ మెట్లు దిగి వస్తున్నది గణాచారి. నేను చీకట్లో తప్పుకున్నాను. గణాచారి బ్యాటరీ లైట్ వెలుగులో గొడుగు వేసుకుని వెళ్ళిపోతున్నాడు. అతను బాగా దూరం అయిన తర్వాత నేను గుళ్ళోకి తొంగి చూశాను. అక్కడ పొయ్యి మండుతోంది. దాని వెలుగులో ఒక స్త్రీ నేల మీద కూర్చుని మోకాళ్ళ మీద తల వంచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. నేను ధైర్యం చేసి గడప దాటి లోపలికి అడుగుపెట్టాను. ఆ గదిలో గోడవారుగా నల్ల రాతితో అతి భయంకరంగా ఉన్న కాళికా విగ్రహం ఉంది. దానికి ఎదురుగా గోడవారుగా పొయ్య. ఆ పొయ్యికి ఎదురుగా జుట్టు విరబోసుకుని ఏడుస్తున్న స్త్రీ. నా ఊనికి తెలియచేస్తున్నట్టుగా నేను గొంతు సవరించుకున్నాను. ఏడుస్తున్న ఆ యువతి తలెత్తి చూసింది. ఆ చూపులు నన్ను చూసిన మరుక్షణంలో బెత్తరపోయినాయి. చటుక్కున లేచి నిలబడింది. ఎవరు నువ్వు? కళ్ళు పెద్దవి చేస్తూ అంది. సంజయ్ని, ఫోటోగ్రాఫర్ని. ఆ యువతి నా వైపే చూస్తోంది. పెద్ద కళ్ళు, రెప్పలు వెడల్పవడంతో ఆలు చిప్పల్లా ఇంకా పెద్దవిగా ఉన్నాయి. ముఖాన పెద్ద బొట్టు, జుట్టు విరబోసుకుని ఉందేమో. ఒక్క క్షణం ఆ కాళికాదేవి ప్రాణం మోసుకొని వచ్చిందా అన్నట్టు నా శరీరం జలజరించింది. నేను చేతులు జోడించాను. వాన పడుతుంటే దారి తప్పి వచ్చాను. నా వల్ల మీకు ఏ హాని జరగదు, భయపడకండి అన్నాను. ఆ అమ్మాయి ముఖం తిప్పుకున్నట్టుగా పక్కకు జరిగింది. చటుక్కున వంగి మండుతున్న పొయ్యి లోపల కట్టె ఒకటి తీసి నా మీద గెరవటేసింది. నేను మెరుపులాగా పక్కకి తప్పుకోకపోతే అది సరాసరి నా ముఖానికి వచ్చి తగిలి ఉండేదే. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? నేను దెయ్యాన్ని. నా కంట పడిన వాళ్ళెవరు ప్రాణాలతో బ్రతికి బయట పడలేదు, నీకు తెలియదా అంటూ నా మీద కురికింది. సావిత్రి చేతులు నా కంఠం పట్టుకున్నాయి. ఆ పట్టు విడిపించుకోవడానికి నేను సావిత్రిని ఎడాపెడా బలంగా కొట్టాల్సి వచ్చింది. ఒక ఆడపిల్లను కొడుతున్నానే అనే బాధ కంటే నా ప్రాణరక్షణ ముఖ్యమని అనిపించింది. సావిత్రి నా దెబ్బలకి కింద పడింది. నేను చేయబట్టి లాగాను. దెయ్యానివైతే గాల్లో ఎగిరిపో, వెళ్ళవే. నన్ను ముట్టుకోకుండానే నా నోటి వెంట రక్తం పడేటట్టు చెయ్యవే మరి అన్నాను. సావిత్రి ఏడవసాగింది. నువ్వెవరు? ఎందుకు ఇలా ఉంటున్నావు? నీ విషయం ఊళ్ళో వాళ్ళకి చెప్తాను. నువ్వు గణాచారి కలిపి దెయ్యం అనే అభూత కల్పనతో ఈ ఊరి వాళ్ళందరినీ భయభ్రాంతుల్ని చేసి నాటకం ఆడుతున్నారని చెప్తా. నేను పోలీస్ రిపోర్ట్ చేస్తాను. సావిత్రి హఠాత్తుగా నాకు చేతులు జోడించింది. మీకు పుణ్యం ఉంటుంది. నేను ఇక్కడ బ్రతికున్నానని ఎవ్వరికీ చెప్పకండే. ఎందుకని? దానికి జవాబు తెలుసుకోవాలంటే మీరు చాలా ఓపికగా వినాలి. చెప్పు. నేను వినటానికి సిద్ధంగా ఉన్నాను. మీరెవరో నాకు తెలియదు, కానీ ఈ క్షణంలో చూస్తే దేవుళ్ళ కనిపిస్తున్నారు. నేను బ్రతికున్నాననే విషయం మరో మనిషికి తెలియాలని తప్పిస్తున్నాను. మీరు మన్నిస్తానంటే నా కథ చెప్తాను. చెప్పు అన్నాను. సావిత్రి చెప్పడం ప్రారంభించింది. మాది ఈ ఊరే.
మా నాన్న భూత వైద్యుడు. చుట్టుపక్కల ఊళ్ళలో అందరూ ఏ బాధ వచ్చినా ఆయన దగ్గరికి వచ్చి విభూది పట్టుకొని వెళ్ళేవారు. ఆయన ఇచ్చిన ఆ బూడిదకి ఆ వ్యాధులు నయం అయ్యేవో లేదో నాకు తెలియదు, కానీ మా నాన్న అంటే చుట్టుపక్కల జనం అంతా గడగడలాడేవారు. నాన్న ఉండగానే నా జీవితం బాగానే గడిచింది. నాకు పెళ్ళైంది. అత్తారింటికి వెళ్ళాను. నేను వెళ్ళిన వారం రోజులకే నా చిన్నమర్ది జ్వరంతో వాంతులు అయి చచ్చిపోయాడు. మా అత్తగారికి నా మీద అనుమానం. నాలో భూతం ఎక్కడో అంశం ఉందని నన్ను వదిలేయమని నా భర్తను పోరుపెట్టింది. తల్లి మాట జవదాటని నా భర్త నన్ను వదిలేశాడు. పుట్టింటికి వచ్చేసరికి పరిస్థితులు తారుమారయ్యాయి. నాన్న అనారోగ్యం పాలయ్యాడు. నేనే అక్కడ ఇక్కడ పనిచేసి వచ్చి ఆయనను పోషించవలసి వచ్చింది. నేను ఆ ఊరి షావుకారింట్లో పనికి కుదిరాను. నా కర్మే ఉంటో కానీ ఆవిడ ప్రసవించలేక చచ్చిపోయింది. అందరికీ నా మీద అనుమానం పట్టుకుంది. ఊరంతా నా మీద భూతం ఉందని వదంతు ప్రాకడంతో ఎవ్వరూ పనికి పెట్టుకోలేదు. నేను వయసులో ఉన్నాను. ఊరి పటేలు నన్ను లోబర్చుకున్నాడు. దరిద్రం భరించలేక నేను అతనికి లొంగిపోయాను. నాకు ఇల్లు బాగానే సాగిపోతోంది. ఊరిలో అందరూ భూతమే నాకు అన్నీ తెచ్చిస్తోందని చెప్పుకోసాగారు. నాన్న చనిపోయాడు. నేను ఒంటరిదాన్ని అయిపోయాను. పటేల్ మరో వ్యక్తితో సంబంధం పెట్టుకోవడంతో నా మీద ఆసక్తి సన్నగిల్లిపోయింది. నా పరిస్థితి అధ్వాన్నమైంది. ఆ ఊరి గణాచారి నన్ను దగ్గరికి తీశాడు. నాలో భూతం ఉందని, అది నన్ను తక్కువగా చూస్తే ఊరికనే నాశనం చేస్తుందని పుకారు పుట్టించాడు. ఊరి వాళ్ళు ఇది నమ్మారు. నన్ను ఇదివరకులాగా బాధించడం మానేశారు. గణాచారి భార్యకి నాకు అతనికి ఉన్న సంబంధం తెలిసింది. ఒకరోజు నేను ఇంట్లో పడుకుని ఉండగా నా ఇంటిని తగలబెట్టించి గణాచారి ఇది ముందే తెలిసి నన్ను ప్రమాదం నుంచి కాపాడాడు. ఈ అడవిలో ఉన్న ఈ పాడుపడ్డ దేవాలయంలో దాచాడు. నేను దయ్యాన్ని అయ్యానని చెప్పాడు. ఊరి వాళ్ళ ఇళ్లలో అందినవన్నీ ఎత్తుకుపోయి ఇక్కడికి తెచ్చి దాస్తున్నాడు. అవి ఒకటేమిటి, చీరలు, కోళ్ళు, మేకలు, ధాన్యం అన్నీ ఉంటున్నాయి. అతనికి ఇది వ్యాపారం అయిపోయింది. నన్ను బయటికి రావద్దు అంటాడు. నేను దయ్యంగా మారి ఇక్కడ అడవిలో తిరుగుతున్నానని పుకార్లు పుట్టించడంతో ఎటుపక్కలకి ఎవ్వరూ రావడమే లేదు. మొదట ఇది బాగానే ఉన్నా ఇప్పుడిప్పుడు నాకు భయం వేస్తోంది. నాకు దిక్కు లేదు. ఈ ఊరు తప్ప మరో ఊరికి దారి కూడా నాకు తెలియదు. నెల రోజులుగా అతనితో నేను ఇలా ఉన్నానని, నాకేదైనా మార్గం చూపించమని ఒకటే పోట్లాడుతున్నాను. భగవంతుడు నన్ను ఎందుకు ఇలా పుట్టించాడో. కన్నీటి చారికలతో నిండి ఉన్న సావిత్రి మొహం చూస్తుంటే నాకు జాలేసింది. ఆమె కళ్ళల్లో నిస్సహాయత, దీనత్వం చూస్తే నా మనసు కరిగిపోయింది. ఎంత భయంకరమైన కథ! నిజమే, ఒక్కొక్కరి జీవితాలని భగవంతుడు ఎందుకు ఇలా క్రూరంగా మలుస్తాడో అని అనిపించింది. గణాచారి గురించి చెప్పాడు. జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. మీరు కెమెరాతో ఈ అడవిలో తిరుగుతున్నారని, నా ఫోటోలు తీస్తే ప్రమాదమని, పగటి వేళ నీళ్లకు వెళ్ళవద్దని శాసించాడు. మరి కుక్క అరుపుతో వినిపించే ఆ భయంకరమైన శబ్దం ఏమిటి? అది జనాన్ని హడలగొట్టడానికి గణాచార్య నాకు నేర్పించాడు. ఆ కుక్క నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నా దగ్గరే ఉంది. 2 రోజుల క్రితమే పాము గరిచి చనిపోయింది. కుక్క నాకు దగ్గరుంటే నాకెంతో ధైర్యంగా ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. సావిత్రికి ఏడుపు ముంచుకొచ్చింది. నేను సావిత్రి దగ్గరగా వెళ్ళాను. సావిత్రి, నువ్వు ధైర్యంగా ఒక పని చేయగలవా? ఏంటది? నాతో వచ్చాయి. నేనుండగా నీకేం భయం లేదు. గణాచారి సంగతి ఊర్లో అందరికీ చెప్పి బాగా తన్నించి బుద్ధి చెప్తాం. అమ్మో, నేనా? ఆ ఊరు వాళ్ళంటేనే నాకు భయం. నీకేం పర్వాలేదు, నేనున్నానుగా. మీరు ఎల్లకాలం నాతో ఉండరుగా. మీ పని అవ్వగానే వెళ్ళిపోతారు. నిజమే, కానీ వెళ్లే ముందు నీకేదైనా మార్గం చూపించి వెళ్తాను, సరేనా? సావిత్రి జవాబు చెప్పలేదు. అపరిచితుడైన నన్ను నమ్మాలా వద్దా అన్న మీమాంసలో పడినట్టుగా చూస్తోంది. ఏమంటావు? సావిత్రి జవాబు చెప్పబోతుండగా ఇంతలో దూరం నుంచి హరోం హరా అన్న స్వరం వినిపించింది. సావిత్రి కళ్ళు పెద్దవయ్యాయి. గణాచారి వస్తున్నాడు, ఇప్పుడు ఎలాగా అంది. నేను చుట్టూ చూశాను. ఆ గుడికి ఒక్కటే గుమ్మం ఉంది. ఇందులో నుంచే అతను లోపలికి వస్తాడు. నేను బయటికెళ్తే అతనికి అభిముఖంగా ఎదురవ్వక తప్పదు. సావిత్రి కంగారు పడింది. మీరు విగ్రహం వెనకాల దాక్కోండి అంది.
నేను తటపటాయించే అవకాశం లేదు. చటుక్కున అటు వెళ్ళాను. మోకాళ్ళ మీద కూర్చున్నాను. గణాచారి లోపలికొచ్చాడు. సావిత్రి, నిద్రపోయావా? లేదు. ఏంటి మళ్ళీ వచ్చారు? వెండి కుందులు తీసుకువెళ్ళడం మర్చిపోయాను. రేపు హైదరాబాద్ వెళ్తున్నాను. అక్కడ అమ్మ వస్తాను. దొంగతనం చేసేది మీరు, దొంగతనం అంటగట్టేది నాకు, అవునా? గణాచారి నవ్వాడు. నీకు కాదు, దయ్యానికి. గర్భగుడిలో వెండి కుందులు దెయ్యం మాయం చేసింది అంటే జనం నోరెత్తరు. గణాచారి తీశాడంటే చావ బాదుతారు. అతను వెండి కుందులు చేత్తో పట్టుకొని నవ్వాడు. కాళికామాత నడుముకి చెయ్యి పెట్టుకుని ఉంది. ఆ చెయ్యి వంపు మధ్యలో నుంచి నా కెమెరా, సావిత్రి, గణాచారి జంటగా చక్కగా కనిపిస్తున్నారు. నేను అతను చూసి చటుక్కున మీట నొక్కాను. ఫ్లాష్ ఒక్కసారి తటిల్లతలాగా మెరిసి ఆరిపోయింది. గణాచారి కళ్ళు చిట్లించాడు. అబ్బా, ఏమిటా వెడుగు? బయట మెరుపు మెరిసిందేమో అంది సావిత్రి గాబరాగా. బయట మెరిస్తే ఇటు నుంచి ఎలా వస్తుంది అన్నాడు అతను మౌనంగా. పొద్దుపోతోంది, మీరు వెళ్ళండి. అతను సావిత్రిని యగాదిగా చూశాడు. ఏమిటే విశేషం? ఎప్పుడు ఉండమని గొడవ చేసేదానివి, వెళ్ళమని తొందర చేస్తున్నావు? అతను అనుమానంగా కాళికా విగ్రహం వైపు వచ్చాడు. నేను ఇక లాభం లేదని తెలియగానే విగ్రహం వెనక నుంచి అతనికి ఎదురుగా వచ్చాను. నన్ను చూడగానే గళాచారి దిగ్భ్రాంతి చెందాడు. నువ్వా అన్నాడు. ఆ వెంటనే కాళికాదేవి చేతిలో ఉన్న శూలం గబాలన లాగాడు. అది నా కుతికలో గుచ్చుకు పోవలసిందే త్రుటిలో తప్పిపోయింది. నాకు ఇలాంటి దెబ్బలాట లేమీ కొత్త కాదు. ఇద్దరం చిత్తుగా తన్నుకున్నాం. ఆ తన్నులాటలో నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్న గణాచారిని సావిత్రి పిచ్చి బలంతో విడిపించి దూరంగా తోసేసింది. ఆ తోపికి అతను వెళ్ళి మండుతున్న పొయ్యి మీద పడ్డాడు. మరుక్షణం అతను పెట్టిన కేకకి ఆ గుడి అడవంతా మారు మ్రోగింది. సావిత్రి చచ్చిపోలేదని, బ్రతికే ఉందని, అడవిలో ఉందని, దెయ్యం కాదని తెలిసేసరికి ఆ ఊరి ప్రజలు ముక్కు మీద వేలేసుకున్నారు. గణాచారి పొయ్యిలో మాడి ముఖం అంతా ఖాళీ, కళ్ళు పోయేందుకు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే అతని కళ్ళు ఓడబెరికేవారేమో. నన్ను ప్రశంసలతో ఆకాశానికి ఎత్తారు. హారిని, అన్నంత పని చేశావు గదరా, దెయ్యాల్ని మొత్తానికి చూశావు అంది అత్తయ్య. అత్తయ్య అంటే నీ కోపంగానే, నీ మూర్ఖత్వం మీద నాకు చెడ్డ చిరాకు వస్తుంది. చీకటే ఉందనుకో, ఎవరో ఒకరు ధైర్యం చేసి అగ్గిపుల్ల వెలిగిస్తే వెలుగుతుంది. ఆ వెలుగులో ఏది ఏమిటో తెలుస్తుంది. ఈ ఊరిలో ఇంతమంది ఉన్నారు. దెయ్యం అంటే దెయ్యమే కాబోలు అని అనుకున్నారే కానీ ఆ దెయ్యం ఎక్కడుంది, ఎలా ఉంది చూడాలని ఎవ్వరూ అనుకోలేదు. మనవాళ్ల ఛాందస భావాలకి నాకు ఒళ్ళు మండిపోతుంది. కామన్ సెన్స్తో ఆలోచించరు. ఈ పాత భావాల మీద వివేకం అనే వెలుగు వర్షం పడేది ఎప్పుడో, ఈ దేశానికి విముక్తి ఎప్పుడో. అత్తయ్య మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. మామయ్య పని ఉన్నట్లుగా లేచి వెళ్ళిపోయాడు. నేను రేపు వెళ్తున్నాను అత్తయ్య అన్నాను. నేను సావిత్రికి ఇచ్చిన వాగ్దానం మర్చిపోలేదు. ఈ ఊర్లో ఉంటే సావిత్రి గడపబోయే జీవితం ఎలా ఉంటుందో నేను ఊహించందేమీ కాదు. సావిత్రి నేను బయలుదేరదీశాను. ఊరి వాళ్ళంతా ఈ ప్రయాణపు వార్త విని చెవులు కొరుక్కున్నారని నాకు తెలుసు. అది ఈ అత్తయ్యకు తలవంపులుగా ఉంటుందని కూడా తెలుసు. ఆ అమ్మాయిని ఆ ఊబిలోంచి బయటికి లాగావుగా, అది చాలదు. ఆ తర్వాత సంగతి నీకెందుకురా అంటూ సణిగింది. అలా అనుకోవడంలోనే వస్తోంది పేచీ అంతా. ఆ అమ్మాయికి నేను సాయం చేయగలిగినప్పుడు ఎందుకు చేయకూడదు? సావిత్రిని ఈ ఊళ్ళో నిరాధారంగా వదిలేస్తే ఆ అమ్మాయిని నేను రక్షించి ప్రయోజనం ఉండదు అన్నాను. నువ్వు చాలా మొండివాడివిరా సంజయ్ అంది అత్తయ్య. నమ్మకాలని అమలు పరచాలి అంటే జీవితంలో చాలా మొండితనం కావాలి అత్తయ్య అన్నాను. సావిత్రిని హైదరాబాద్ తీసుకొచ్చి హోంలో చేర్పించాను. 6 నెలల తర్వాత ఆ రోజు రాఖీ పౌర్ణమి. నా చెయ్యి అప్పటికే రాఖీలతో నిండిపోయింది. సాయంత్రం అయింది. నేను విందు భోజనాలు ముగించుకొని ఆలస్యంగా ఇంటికొచ్చేసరికి నా టేబుల్ మీద ఒక కవర్ ఉంది. అందులో రాఖీ ఉంది, ఒక ఉత్తరం కూడా ఉంది. అన్నయ్య గారికి సావిత్రి నమస్కారాలు. ఈరోజు రాఖీ పౌర్ణమి. అన్నా చెల్లెళ్ళకి ఎంతో పవిత్రమైన రోజు. నాకు అన్నం లేరు కదా అని దుఃఖపడ్డాను. మీరు గుర్తుకొచ్చారు. నాకు అన్నయ్య లేకపోవడం ఏమిటి అని అనుకున్నాను. ఈ రాఖీ మీకు పంపిస్తూ ఉంటే నాకెంతో ఆనందంగా ఉంది.
నాలాంటి నిర్భాగ్యురాళ్ళైన ఆడపిల్లలకి ఈ దేశంలో అడుగడుగున మీలాంటి అన్నగారులు ఉంటే ఎంతో బాగుంటుంది. అప్పుడు ఆడవాళ్ళకి జీవితం ఇంత భయంకరంగా ఉండదేమో. నాలాంటి దురదృష్టవంతులు ఉన్న ప్రతి చోట మీలాంటి ధైర్యవంతులు ఉండాలని మనసారా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నేను ఈ హోంలో ఎంతో హాయిగా ఆనందంగా ఉన్నాను. మీకు నా కృతజ్ఞతలు. ఇట్లు సావిత్రి. ఆ ఉత్తరం చదవడం పూర్తి చేసేసరికి నా కళ్ళు చెమ్మగిలినాయి. నేను ఆ రాఖీని ఎంతో అపురూపంగా చేతికి ముడేసుకున్నాను. నాకు ఆ రాఖీని చూస్తుంటే ఫోటోగ్రఫీలో ప్రెసిడెంట్ దగ్గర నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నప్పటికంటే ఆనందంగా, గర్వంగా అనిపించింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. మీ స్పందనని నాకు కామెంట్ల రూపంలో తెలియచేయండి. నేను వెంటనే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.